పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసి వివేక హత్య కేసు A2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేసిన సునీల్ కుమార్ యాదవ్ వైసీపీ వల్ల తనలాంటి వాళ్లు ఎంతోమంది నష్టపోయారన్నారు. వివేక హత్య కేసు ఎంక్వైరీ పూర్తయిందని, కోర్టు విచారణలో అందరూ బయటకు వస్తారన్నారు. వైసీపీ బెదిరింపు మానుకుంటే ప్రజలు క్షమిస్తారంటున్న సునీల్ కుమార్ యాదవ్తో కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. జడ్పీటీసీ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా హాట్ పగిన పరిస్థితి అయితే ఇప్పటికే మనం చూసుకుంటేనే నామినేషన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. ఇప్పటికే హేమీలంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే తమ ప్రచారంలో కూడా పూర్తి స్థాయిలో కూడా జోరందుకున్న పరిస్థితి అయితే ఉంది. అటు టీడీపీ ఇటు వైసీపీ నువ్వా నేనా అన్నట్టు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళిద్దరికీ నేనేమీ తగ్గేటట్టు లేనట్టు కూడా వైఎస్ వివేకానంద హత్య కేసులో ఉన్నటువంటి A2 సునీల్ యాదవ్ కూడా ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు నామినేషన్ వేయడం జరిగింది. ఆయన పూర్తి స్థాయిలో ఆయన ప్రచారం ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై ఈరోజు మనతో మాట్లాడేందుకు సునీల్ యాదవ్ ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. ఏంటి అసలు చెప్పండి, అసలు ఉప ఎన్నికకు నామినేషన్ ఎలా అనిపించింది, అసలు ప్రచారంలోకి ఎలా ఏ కాన్సెప్ట్తో దూసుకెళ్తున్నారు? అసలు నా ప్రచారం కట్టు ఇంకా నేను డిసైడ్ కాలేదన్నా. గుర్తు రావాలి. రెండోది సింబల్ వచ్చిన తర్వాత మనం వెహికల్స్ అరేంజ్ చేసుకోవాలి. అందరిలాగా నాకు డబ్బులు లేవు, నేను ఎలా వెళ్ళాలనేది రేపు తెలుస్తుంది అన్న, రేపు ప్రకటిస్తాను. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఎందుకు చెప్తున్నారు మీరు? అసలు అంటే నాలాంటి వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కొంత వందల మంది కాదు, కొన్ని వేల మంది ఉన్నారు పులివెందుల మండలంలో. నేను ఒకరిని వచ్చాను, నిన్న ఒకడు వచ్చాడు, మొన్న ఒకడు వచ్చాడు, అట్లా రకరకాలు వస్తారు. ఈరోజు రేపు కొందరు, ఈరోజు దగ్గర 40 కుటుంబాలు 50 కుటుంబాలు అన్నీ ఒకరోజు మారుతూ వచ్చే రోజులు వస్తాయి. కాబట్టి చూసి ఏమైనా చెప్తే గత ప్రభుత్వానికి అయితేనే చెప్తున్నాను. గత ప్రభుత్వంలో మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఉప ఎన్నిక కుప్పంలో ఉప ఎన్నికల సందర్భంగా ఇంట్లో నుంచి బయటికి రానియకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే పులివెందుల ఇక్కడ ధీటుగా ఉందన్నమాట. అంటే అటు వైసీపీ ప్రచారం చేస్తుంది, ఇటు టీడీపీ ప్రచారం చేస్తుంది, స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తుంది? అంటే గత ప్రభుత్వంలో మీరే అంటున్నారు కదా, బయటికి ఇంట్లో ఉండి బయట రాలేదు. మరి నేనైతే బయటికి ఎత్తి తిరుగుతున్నా. ఇప్పుడు ఉండేది టీడీపీ ప్రభుత్వం. మరి నేను తిరుగుతున్నా అంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా జరుగుతున్నాయనే కదా, ఎలక్షన్ జరుగుతున్నాయనే దానికి నిదర్శనంగా ఉన్నా. అంటే పులివెందుల ఇప్పుడు ఈ జడ్పీసీ జరుగుతుంది, సునీల్ యాదవ్ ఓట్ బ్యాంక్ ఎలా ఉంది ఏంటి అసలు? అంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ గురించి కదన్నా, నేను నష్టపోయిన పార్టీ గురించి నేను నామినేషన్ వేయడం జరిగింది. అయితే టీడీపీ ప్రభుత్వం నామినేషన్ వేస్తుందనే విషయం తెలిసింటే నేను ఎందుకంటే ఇది ఆ ప్రభుత్వం నష్టపోయిన వ్యక్తులం కాబట్టి దానికి ఒక ఆనవాయితీనింది ఎమ్మెల్యేలు ఎంపీలని. కానీ పులివెందుల అనేది ప్రత్యేకం కాబట్టి ఈ పులివెందుల కుప్పంలో ఎలా జరిగింది పూర్వంలో చూసుకుంటే, అప్పుడు ఇంట్లో ఉండి బయట రాకోకుండా కనీసం జడ్పీ నామినేషన్ వేయకోకుండా జరిగిన సంఘటన ఏ ప్రభుత్వం. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా నేను వచ్చి నామినేషన్ వేసినా కానీ పీస్ఫుల్గా నాకు సహకరిస్తున్నారంటే దాని అర్థమేమో మీరే అర్థం చేసుకోవాలి. అంటే పులివెందులో ఇప్పటికే బెదిరింపుల పరంపర అయిందని అవినాష్ రెడ్డి కూడా అంటున్నాడు. ఏంటి ఎలా చూడొచ్చు? అంటే ఎవరిని బెదిరించినారు? అవినాష్ రెడ్డి గారు అంటే అవినాష్ రెడ్డి గారిని బెదిరించారా, లేకపోతే సునీల్ యాదవ్ని బెదిరించారా, లేకుంటే ఎవరిని బెదిరించారో చెప్తే కదా క్లారిటీగా. బెదిరించారంటే బెదిరించే రాజ్యమే మీదైనప్పుడు బెదిరింపులు కొత్త ఏం కాదు కదా. అవినాష్ రెడ్డి కూడా బెయిల్ పైన ఉన్నాడు, ఆ బెయిల్ కూడా రద్దు చేయమని సొంత చెప్తుంది. అంటే నేను కూడా బెయిల్ మీద ఉన్నాను ఇక్కడ, నేను కూడా బెయిల్ మీద ఉన్నా. అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. అవినాష్ రెడ్డి గారు బెయిల్ అంటే యాంటీసిప్ట్ బెయిల్, దానికి నాటక రంగం ఎన్నెన్నో జరిగినాయి. మేము తప్పు చేయలేదు కాబట్టి మేము సహకరించాం, తప్పు చేసింటే సహకరించాం అని. ఏదో తప్పు చేసి చేయలేదు నిర్ణయిస్తుంది, కోర్టు నిర్ణయిస్తుంది. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి బెదిరింపుల పర్వం వాళ్ళు మానుకుంటే ప్రజలు క్షమిస్తారు, లేదంటే క్షమించరని నేను ఈజీగా చెప్పేస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, ఈ పులివెందుల ఉప ఎన్నిక పులివెందుల ప్రజానీకానికి మీరేం చెప్పదలుచుకున్నారు ఏంటి? అంటే గత ప్రభుత్వంలో నష్టపోయిన కార్యకర్తలైనా వీళ్లకు నీళ్ళు ఇయ్యకనే పంటల పండకనే వీళ్ళు కద్దరు చక్కాలు, కద్దరు లుంగిలు, కద్దరు వేసుకొని వస్తారు మా కాడికి. అదే నువ్వు నీళ్ళు ఇచ్చి 3 పంటలు పండిస్తే ఇంక వీళ్ళు మనకు ధీటుగా పోయి జగన్మోహన్ రెడ్డితోనే డైరెక్ట్గా ఉంటారని చెప్పిన దాఖలాలు ఇప్పుడు ఇక్కడ అదే నాయకుడు ఈరోజు నా ఊరికి పోయి ప్రచారం చేస్తూ మహామహిమలో రమేష్ యాదవ్ గారిని, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారిని, మహానాయకులందరినీ దింపిన. ఎవరిని దింపినా ఒక్కటే ఆలోచన, మనకి ఎవడైతే అన్నం పెట్టాడో మనం వాడికే కట్టుబడి ఉండాలని నేను చెప్తున్నాను. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల ఉప ఎన్నిక జడ్పీటీసీ సంబంధించి అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా రసవత్తరంగా సాగుతుందని చెప్తున్నా. అయితే నేను కూడా టీడీపీ అటు వైసీపీకి ధీటుగానే ప్రచారంలో కూడా దూసుకెళ్తానని చెప్పి సునీల్ యాదవ్ చెప్తున్నారు. అయితే మరోపక్క సుప్రీంకోర్టులో ఈరోజు మనం చూసుకుంటే కనుక ఏదైతే వివేకానంద హత్య కేసు మరో ముందడుగు వచ్చిందో దానికి కూడా పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటాను. అలాగే కేసు మళ్ళీ జరిగితేనే బాగుంటుందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.